హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాలే హిరణ్మయీదేవి గారు రచించిన మానవ సంబంధాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మా వాడికి ప్రమోషన్ వచ్చిందట. నిన్న నాకు రెడీమేడ్వి మా ఆవిడకు పట్టుచీర తెచ్చిచ్చాడు. నాకివి బాగా నప్పాయా? తను వేసుకున్న డ్రెస్ వంక మురిపెంగా చూసుకుంటూ అడిగాడు రామారావు తన స్నేహితులైన వెంకట్రావు సుబ్బారావులతో. చాలా బాగున్నాయి అన్నారిద్దరూ ఒకేసారి. మా వాడికి ప్రమోషన్ వచ్చి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయినా మమ్మల్ని వదిలి వెళ్ళలేక ప్రమోషన్ వద్దనుకున్నాడు. అక్కడికి నేను వాళ్ళమ్మ ఎంతో నచ్చజెప్పాం, మా కోసం నీ ఫ్యూచర్ని పాడు చేసుకోవద్దని. వాడు కాస్త మెత్తబడ్డా మా కోడలు మమ్మల్ని వదిలి వెళ్ళటం తన వల్ల కాదని ఖండితంగా చెప్పింది. గొప్ప కాదుగాని కోడల్లా కాకుండా కూతుర్లా ప్రవర్తిస్తుంది. మమ్మల్ని సొంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. ఇక మా మనవల సంగతి చెప్పనే వద్దు. మా మనవడికి నా దగ్గర, మా మనవరాలికి పార్వతి దగ్గర పడుకోవటం అలవాటు కదా. మమ్మల్ని వదిలి వెళ్లేది లేదని ఖండితంగా చెప్పారు అన్నాడు వెంకట్రావు. అతను చెప్పే దాంట్లో ఏ అతిశయోక్తి లేకపోవడం తెలిసిందే కాబట్టి రామారావు సుబ్బారావు ఆనందంగా నవ్వారు. రిటైర్ అయిన ఆ ముగ్గురికి అలా సాయంకాలం వేళలో గార్డెన్లో కలుసుకొని చీకటి పడేంత వరకు పిచ్చాపాటి మాట్లాడుకుని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లటం ఈ 2 ఏళ్లుగా అలవాటు. అక్కడ మాట్లాడుకున్నవన్నీ పగలు వాళ్ల భార్యలకు చెబుతూ టైం పాస్ చేస్తుంటారు. అలా ముగ్గురిళ్లలోని సంగతులు ఎప్పటికప్పుడే వాళ్ళందరికీ తెలుస్తుంటాయి. వాళ్ళంతా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎవరిళ్లలో శుభకార్యం జరిగినా మరొకరు వెళ్లి తలా ఓ చెయ్యి వేసి నిర్విఘ్నంగా ఆ కార్యక్రమాలను గట్టెక్కిస్తూ ఉంటారు, ఇంకొకరి సహాయం తీసుకోకుండా. మంచి స్నేహానికి ఆదర్శంగా వీళ్ళనే చెప్పుకుంటారు తెలిసిన వాళ్ళు. ఆ మర్నాడు సుబ్బారావు తన భార్య సుబ్బలక్ష్మితో ఆ సంగతి చెబుతూ, పిల్లలుండటమే కాదు, వాళ్ళు ప్రయోజకులైతే ఆ తల్లిదండ్రులకెంత ఆనందం కదూ. ఆ ఆనందానికి భగవంతుడు మనల్ని ఎందుకు దూరం చేశాడో అర్థం కాదు అన్నాడు నిట్టూరుస్తూ. పోనీలేండి, ఆ పిల్లల్ని మన పిల్లలుగా భావిస్తున్నాగా, ఇంకెందుకు బాధ అంది సుబ్బలక్ష్మి తనలోని బాధను కనిపించనీయకుండా. నిజమే గాని ఎందుకో అప్పుడప్పుడు ఈ బాధ కాస్త ముళ్ళులా పొడుస్తూ ఉంటుంది అన్నాడు సుబ్బారావు. అన్నట్లు వెంకట్రావు అన్నయ్య రెండో కోడలు మళ్లీ నీళ్ళొస్తుంది. చింతకాయ పచ్చడి పంపమని అడిగింది. సాయంత్రం మీరు కలుసుకున్నప్పుడు ఇచ్చేస్తారా? హార్లిక్ సీసాలో నింపి పెట్టానది అంది సుబ్బలక్ష్మి. సాయంత్రం వరకు ఎందుకు? వంట అయిపోయిందిగా, భోంచేసి మనిద్దరం వెడదాం. సండే కదా, అందరూ ఇంట్లోనే ఉంటారు. సాయంత్రం వరకు సరదాగా గడిపి రావచ్చుగా, మీకు మనసుకు ఉల్లాసంగా ఉంటుంది అన్నాడు సుబ్బారావు. నిజమే, భోంచేసి వెడదాం అంటూ వంటింట్లోకి నడిచింది సుబ్బలక్ష్మి. ఏంటోయ్ రామారావు, అలా డల్గా కనిపిస్తున్నావు? ఆరోగ్యం సరిగా లేదా? నిశితంగా అతడినే చూస్తూ అడిగాడు వెంకట్రావు. ఇవాళ కాదు, ఈ వారం రోజులుగా దేనికో మదన పడుతున్నట్లు కనిపిస్తున్నాడు. మన నుండి ఏదో దాస్తున్నట్టున్నాడు. చెబితే మనము ఏదో పరిష్కారం చూపిస్తాం కదా, సాలోచనగా అన్నాడు సుబ్బారావు. ఏమీ లేదు సుబ్బారావు, మానవ సంబంధాలన్నీ మామూలు ఆర్థిక సంబంధాలే అని మా వాళ్ళు నిరూపిస్తుంటే మనసంతా బాధగా ఉంటుంది అన్నాడు భారంగా రామారావు. ఏమైందయ్యా రామం, పిల్లలేమైనా అన్నారా? మాకు చెబితే విషయం అర్థమవుతుంది, వాళ్ళని మందలించడానికి వీలవుతుంది కదా అన్నాడు వెంకట్రావు. పిల్లలు మీరు మందలిస్తే వినే స్టేజి దాటిపోయారు వాళ్ళు. పెద్దవాడికి ప్రమోషన్ వచ్చి వెళ్ళకపోతే అదంతా మా మీద ప్రేమ వల్లే అనుకున్నాను. కాని ఇంటిని, ఇక్కడి పొలాల మీద రాబడిని కోల్పోతానేమోనన్న భయంతో వెళ్ళలేదని ఇప్పుడే తెలిసింది. ఆస్తి పంపకాలు చేయమని మా కోడళ్ల తల్లిదండ్రులొచ్చి అడిగితే మిన్ను విరిగి మీద పడినట్టు అనిపించింది. వీళ్ళు అదేదో డైరెక్ట్గా నన్ను అడిగితే బావుండేది. వాళ్లతో అడిగించడం, చెప్పించడం మరింత బాధ కలిగిస్తోంది అన్నాడు రామారావు. రవితేజ, చంద్రతేజ ఏమంటున్నారు? వాళ్ల ప్లాన్స్ ఏంటో చెప్పారా మరి? ఆలోచిస్తూ అడిగాడు సుబ్బారావు. పెద్దాడేమో బెంగళూరులో ఫ్లాట్ కొంటాడట, లేకుంటే అక్కడి అద్దెలు భరించాడట. చిన్నాడేమో ఈ ప్రైవేట్ ఉద్యోగాలకి నా వల్ల కాదు, ఏదైనా బిజినెస్ చేస్తాను అంటున్నాడు. నీకు తెలుసుగా, మా వాడిని గాని మా మనవల్ని గాని వదిలి మేమిద్దరం ఉండలేం. ఇక చిన్నవాడి సంగతి తెలుసుగా, ఆలోచించే శక్తి లేదు, ముక్కు మీదే ఉంటుంది కోపం. ఇంతకు ముందు ఒకసారి బిజినెస్ అంటూ 3 లక్షలు నష్టం చేశాడు. అందుకే చిన్నదో పెద్దదో ఉద్యోగం చేస్తేనే నయం. ఆ ఆస్తిని మనవలకు అందజేసే వరకు ఉంటుందన్న ఆశ.
లేకుంటే ఇప్పుడే ముక్కలు చెక్కలైపోతుంది వేదనగా అన్నాడు రామారావు. మీకున్నది మంచి ఆలోచనే, కాని పిల్లలు అర్థం చేసుకోకుండా ఇంట్లో గొడవలు లేవదేస్తే మీ ఇద్దరికీ మనశ్శాంతి ఉండదిక. కలిసున్నంతకాలం పర్వాలేదు గాని పొరపచ్చాలొస్తే ఇక ఇంట్లో ప్రతి చిన్న విషయానికి ఎలాంటి గొడవలొస్తాయో మనకి వేరేవారి అనుభవాల ద్వారా తెలిసిందే కదా. ఆ ఆస్తి పంపకాలేవో చేసి కృష్ణారామ అనుకుంటే బావుంటుంది. కాని నీ స్నేహితుడిగా ఒక సలహా, మీ ఇద్దరికీ కొంత కేటాయించుకోండి, ఎవరి మీద ఆధారపడకుండా. మిగతాదే పిల్లలకు పంచు, ఇక ఎవరి అదృష్టం వారిది అన్నాడు వెంకట్రావు. అలా కాకుండా మీ తదనంతరం వాళ్ళకి ఆస్తి చెందేలా వీలునామా రాస్తానని చెబితే బావుంటుందేమోగా అన్నాడు సుబ్బారావు. అదే మాట నేనంటే వాళ్ళెంత మాట అన్నారో తెలుసా, గొంతు పూడుకుపోతుండగా అన్నాడు రామారావు. ఏమన్నారేంటి అడిగాడు వెంకట్రావు. మీరెప్పుడు పోతారో అప్పటి వరకు ఆగేలా లేవు మా పరిస్థితులు అన్నారు. అంటే మేము ఇప్పటికిప్పుడు హరీమంటే బావుంటుంది వాళ్ళకి అన్నాడు రామారావు చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ. ఛ, బాధపడకు, మేమిద్దరం వాళ్ళకి నచ్చ చెబుతాంలే అన్నాడు వెంకట్రావు. ఏంటో ఈ వయసులో ప్రశాంతంగా ఉండనీయకుండా సమస్యలు లేవదీశారి పిల్లలు అన్నాడు సుబ్బారావు. నయం, ఇలాంటి ఆర్థిక లావాదేవీలేవీ లేవు. నాకు ఇలానే బాగా ఆస్తిపాస్తులుంటే నేను ఇలానే బాధపడవలసి వచ్చేదేమో అనుకున్నాడు వెంకట్రావు మనసులో. కాని వేరే విధంగా బాధపడవలసి వస్తుందని అతనికి ఆ క్షణంలో తెలీదు. ఆ రోజు వెంకట్రావు పుట్టినరోజు. ఉగాది నాడే పుట్టాడు. వెంకట్రావు లేవగానే కొడుకు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవలు శుభాకాంక్షలు చెప్పేసరికి చాలా ఆనందంగా, తృప్తిగా ఫీల్ అయ్యాడు వెంకట్రావు. అబ్బో, ఆనందమంతా మీ ముఖంలోనే తాండవిస్తోంది. స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుందిరుగాని రండి, తలంటుతాను అంటూ నవ్వుతూ పిలిచింది అతని భార్య పార్వతి. కుంకుడుకాయ రసంతో తలంటాక వీపు రుద్దబోతూ ఆగి, ఏంటండి వంటి నిండా ఈ దద్దుర్లు అంటూ ఆదుర్దాగా అడిగింది. పైత్యం చేసి ఉంటుంది, కాస్త అల్లం జీలకర్ర నూరి రసం తీసివ్వు, తాగితే అవే పోతాయి అన్నాడు వెంకట్రావు తేలిగ్గా. ఏంటో చిర్రున చీది ఎరగని మీకు ఈ మధ్య ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఆ మధ్య విరోచనాలు, ఆ తర్వాత అస్తమాను జ్వరం రావడం, తగ్గడం, ఇప్పుడేమో ఈ దద్దుర్లు. గోపన్నయ్య దగ్గరికి వెళ్లడమో, ఆయన చెప్పిన మరో డాక్టర్ దగ్గరికి వెళ్లడమో చేస్తే మంచిది అంది పార్వతి భయంగా. నీకన్నింటికీ కంగారే, ఏవేవో ఊహించి భయపడుతుంటావు. నీకన్నా నేనే హెల్దీగా ఉంటాను, ఆ మాట మరవకు అంటూ టవల్ అందుకున్నాడు అతను. ఏ హెల్దీనో, ఈ మధ్య మనిద్దరి ఆరోగ్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి అందామే నిట్టూరుస్తూ. ఆ సాయంకాలం పెద్ద కొడుకు కేక్ తెస్తే చిన్న కొడుకు ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీం పట్టుకొచ్చాడు. మనసులో మురిపెంగా అనిపించినా, ఎందుకురా ఈ అనవసరపు ఖర్చులు, నేనెప్పుడైనా కేక్ కట్ చేశానా ఏమన్నానా? ఎందుకు తెచ్చావు అన్నాడు కొడుకుతో. మీ మనవడి ఆర్డర్ అది మరి అంది కోడలు నవ్వుతూ. నీకు కేక్ కోయడం రాకపోతే నేను కట్ చేస్తాలే తాత అన్నాడు అభిమిస్తున్నట్లుగా 4 ఏళ్ల మనవడు రాజా. ఆ మాటలకంతా ఫక్కున నవ్వారు. ఆ నవ్వులను వింటూ, భగవంతుడా, ఇలా ఎప్పుడు నవ్వులు పువ్వులతో జీవితం హాయిగా సాగని అనుకుంది పార్వతి. కాని ఆ మర్నాడే తన బోరును ఏడ్చే సందర్భం వస్తుందని లీల మాత్రంగానైనా అనుకోలేదు ఆమె. ఆ మరునాడు టిఫిన్లు ముగించి కాఫీ తాగుతూ టీవీ ముందు కూర్చున్నారు పార్వతి, వెంకట్రావు. ఇంతలో 10 ఏళ్ల వాసు వచ్చి, అంకుల్, మా డాక్టర్ గారు అర్జెంటుగా మిమ్మల్ని రమ్మన్నారు అన్నాడు. సరే నోయ్, వస్తున్నాను పదా అన్నాడు వెంకట్రావు చెప్పులేసుకుంటూ. పనిలో పని, మీ ఆరోగ్యం గురించి అన్ని వివరంగా చెప్పండి అంది పార్వతి. మరో 10 నిమిషాలకల్లా డాక్టర్ గోపి ముందున్నాడు వెంకట్రావు. అతన్ని చూస్తూ డాక్టర్ గోపీనాథ్ పలకరింపుగా నవ్వాడు. కాని ఆ నవ్వులో జీవం లేదు. అది గమనించి, ఏంట్రోయ్ డాక్టర్వి, నువ్వే పేషెంట్లా కనిపిస్తున్నావు అన్నాడు వెంకట్రావు. వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు కాబట్టి బాగా చనువుగా ఉంటారు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా అన్నాడు గోపి. ఎవరిని ఒక గంటపాటు లోపలికి పంపకు అని వాసుకి చెప్పి వెంకట్రావుతో తన గదిలోకి దారి తీశాడు గోపి. ఆశ్చర్యంగా అతడినే చూస్తూ లోపలికెళ్లి కూర్చుని, ఏంట్రా గోపి, అలా నర్వస్ గా కనిపిస్తున్నావేంటి అడిగాడు వెంకట్రావు. ఎలా చెప్పాలో కాస్త తికమకపడి ఆఖరికి చెప్పలేక వెంకట్రావుకు ఎయిడ్స్ సోకిన విషయం చెప్పాడతను. మిన్ను విరిగి మీద పడడం అంటే ఏంటో, 1,00,000 వోల్టేజీల షాక్ ఒక్కసారిగా తగలడం ఏంటో అనుభవంలోకి వచ్చింది వెంకట్రావు కది వినగానే. ఇదెలా సంభవం?
నీకు తెలుసుగా, నేనెలాంటి తప్పుడు పనులు చేయలేదురా అన్నాడు పాలిపోయిన మొహంతో. అందరిలాగే నువ్వు ఆలోచిస్తున్నావేంట్రా? నువ్వు నిప్పులాంటి వాడవని నాకు తెలీదా? ఇది కేవలం అక్రమ సంబంధాల వల్ల మాత్రమే రాదు. రోగమున్న తల్లి ద్వారా సిరింజులు సరైనవి కాక ఒకరికి వాడినవి తిరిగి వాడటం వల్ల ఆఖరికి క్షవరం చేయించుకునే దగ్గర వాళ్ళు కకృతిపడి కొత్త బ్లేడ్ వాడకుండా ఎయిడ్స్ రోగమున్న వ్యక్తికి వాడిన బ్లేడ్ని వాడినప్పుడు కర్మకాలి మన ముఖం మీద ఎక్కడైనా గాయమున్నా ఎయిడ్స్ అంటుకున్న ప్రమాదం ఉంటుంది. బహుశా నువ్వు ఏడాదికి 2-3 సార్లైనా బ్లడ్ డొనేట్ చేస్తుంటావుగా. అప్పుడేవైనా డిస్పోజబుల్ సిరింజులు వాడక వచ్చుండాలి, లేదు క్షవరం చేయించుకున్న దగ్గర తేడా వచ్చుండాలి, అంతే అన్నాడు గోపీనాథ్. భగవంతుడా, ఏమిటి శిక్ష? అందుకేనా తరచూ సిక్కవుతున్నాడు? తనకేనా పార్వతికినా? తను సిక్కవుతుందంటే ఆమెకి ఎయిడ్స్ అంటుకునే ఉంటుంది. పైకి అనేశాడు వెంకట్రావు కన్నీళ్లు జలజల రాలుతుండగా. గోపీనాథ్ దగ్గరగా వచ్చి స్వాంతన కలిగేలా భుజం మీద చిన్నగా రాస్తూ అతని కన్నీళ్లు తుడిచాడు. భయపడుకురా, ఎయిడ్స్ నివారణకు ఎన్నో రకాల మందులొచ్చాయి. రెగ్యులర్గా వాడితే రోగాన్ని అదుపులోనైనా ఉంచవచ్చు. ముందు మనసులోని అపోహల్ని, భయాల్ని పారద్రోలు. నువ్వు ధైర్యంగా ఉంటేనే పార్వతి కూడా ధైర్యంగా ఉంటుంది అంటూ ఓ గంట పాటు నచ్చజెప్పాడు గోపీనాథ్. ఏంటండి, అర్ధరాత్రైనా నిద్రపోకుండా అలా మెసులుతున్నారు? నాదప్పుడే ఓ నిద్ర కూడా అయిపోయింది. ఎందుకలా ఉన్నారు? అరెరే, ఏంటో కన్నీళ్లు అంటూ కంగారు పడుతూ అతని తల నిమురుతూ అడిగింది పార్వతి, తను కన్నీళ్ల పర్యంతమవుతూ. నువ్విలా బెంబేలు పడుతుంటే నేనేం చెప్పను, దుఃఖాన్ని దిగమింగుతూ అన్నాడు వెంకట్రావు. ఏనాడు కంటతడి పెట్టని మీరు కన్నీళ్లు పెట్టుకుంటే నేనెలా ధైర్యంగా ఉండగలనండి? ఇంతకు ఏంటి, ఎందుకలా బాధపడుతున్నారు అంది బేలగా. ఆమెను మెల్లగా మెంటల్లీ ప్రిపేర్ చేస్తూ అసలు సంగతి చెప్పాడు అతను. భరించలేక బోరును ఏడ్చేసింది ఆమె. పిల్లవాడు లేచేడిస్తే అత్తగారి పక్కలో వేద్దామని వచ్చిన పెద్ద కోడలు రమణికి వారి మాటలు చెవిని పడ్డాయి. వారికి ఎయిడ్స్ అన్న వార్త ఆమెను నిలువెల్లా వణికించింది. ఒళ్లంతా జలధరించింది. వెంటనే తమ గదిలోకి వెళ్లి భర్తను లేపి ఆ సంగతి చెప్పేసింది. అది నిజమని నమ్మడానికి వారికి చాలా కష్టం వేసింది. ఆ మర్నాడు పొద్దుట లేచి లేవడంతోనే తన తోడికోడలు శారదకు చెప్పింది. అంతే, ముందు జాగ్రత్త చర్యగా పిల్లల్ని వాళ్ళ దగ్గరకు వెళ్ళనీయలేదు. వంటగదిలోకి పార్వతమ్మని రానీయలేదు. సరేలే, నీళ్ళని పట్టించుదామని ఆమె వెళ్లి బిందెల్ని నింపితే శారదెళ్లి ఆ నీళ్ళని వంపి బిందెల్ని తోమి మళ్లీ నీళ్లు నింపసాగింది. కోడళ్ల ప్రవర్తన, కొడుకుల ముభావం పార్వతీ వెంకట్రావుల్ని ఎంతో బాధ పెట్టింది. తమని వాళ్ళు తప్పించుకుంటూ తిరగడం, విలేయటం భరించలేకపోయారు వాళ్ళు. పార్వతమ్మైతే చాలా తల్లడిల్లింది. ఇక ఆగలేక ఒకానొక బలహీన క్షణంలో, ఏవండి, మనిద్దరం ఆత్మహత్య చేసుకుందామా అని అడిగేసరికి వెంకట్రావు మౌనంగా ఉండలేకపోయాడు. వారం రోజులుగా భరిస్తున్న టార్చర్ కాబట్టి ఆ మర్నాడు కొడుకుల్ని కోడల్ని పిలిచి, మీ అందరితో మాట్లాడాలి, పిల్లల్ని బయటికి పంపేసిరండి హాల్లోకి అన్నాడు. వాళ్ళలానే చేసి వచ్చారు. పార్వతి, నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నాడు. మౌనంగా వచ్చి కూర్చుంది ఆమె. మీకు మాతో కలిసి ఉండాలని లేదు, అంతేనా? ఖచ్చితంగా సూటిగా అడిగాడు వెంకట్రావు. మా భవిష్యత్తు, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మీరు వేరేగా ఉంటేనే బాగుంటుందని మా అందరి అభిప్రాయం అనేసింది రమణి ఎలాగో ధైర్యం తెచ్చుకొని. అంటే మేమిద్దరం విడిగా రూంలో ఉండి వండి వార్చుకోవాలా అడిగాడు. ఎక్కడైనా దూరంగా ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటే బాగుంటుందని. శారద మాట కంప్లీట్ కాకముందే అది జరగని పని. ఈ ఇల్లు నా స్వార్జితం. ఒక్కో ఇటుక వెనక మా వేల వేల చెమట బిందువులున్నాయి. నా ఇంట్లోంచి మమ్మల్ని వెళ్ళిపోవనే హక్కు మీకు లేదు. మాతో కలిసి ఉండాలనుకునే వాళ్ళు ఉండండి, లేదా మీరే ఎక్కడికైనా వెళ్ళిపోండి ఖచ్చితంగా చెప్పాడు వెంకట్రావు, ఏదో అనబోతున్న పార్వతిని వారిస్తూ. నాన్నా, మీ ఇద్దరికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు? శారద చెప్పినట్టు ఎక్కడైనా 2 గదులు ఇల్లు చూసుకోవచ్చుగా. మాకైతే ఇల్లు సరిపోతుంది అంటూ నసిగాడు రెండో కొడుకు చంద్రం. మేము పనికిరాము గాని మేము కట్టిన ఇల్లు పనికొస్తుందా? భేష్, చెప్పాగా, మేమెన్నో త్యాగాలు చేసి పొదుపు చేసి కట్టుకున్నది మా చివరి రోజుల్లో మాకింత రక్షణ ఇస్తుందనే. మా మనసంధ్యలో ఒకరి కోసం ఒకరుండటానికే దేవుడిలా చేశాడేమో. నాకొచ్చే పెన్షన్తో మా ఇద్దరి జీవితాలు గడిచిపోతాయి. ఇద్దరిలో ఎవరు ముందుగా పోయినా ఓ పోర్షన్ అద్దెకిచ్చుకుంటే
ఎలాగోలా బతకపోము. మీరు మాకు పెట్టే అవసరమూ లేదు. మాతోనే ఉంటూ మా సొమ్ము తింటూ ఇలా కాకి మీద పిల్లి మీద పెట్టి మాటలనే అవసరం లేదు అన్నాడతను తీవ్రంగా. చూసారా పొగరు? నానా తిరుగుళ్ళు తిరిగి రోగాలు తెచ్చుకొని మనకింత ఆధారం లేకుండా చేసి ఎంత పొగరుగా పొమ్మంటున్నారో. అంతగా పొమ్మనంటుంటే ఇంకెందుకు, పోదాం పదండి అంది రమణి పౌరుషంగా. దాంతో పార్వతికి ఒళ్ళు మండింది. చదువు సంధ్య లేనిదానైనా నాకే ఆ జబ్బు ఎలా వస్తుందో తెలిసిందే. చదువుకున్న మూర్ఖురాలివి నువ్వు. నానా తిరుగుళ్ళు తిరిగితేనే వస్తుందని ఎలా అనుకుంటున్నావు? నీకెంత ధైర్యం మీ మామగారిని పట్టుకొని అంత మాట అనడానికి? ఇంకా ఆయనకి నచ్చజెప్పి మిమ్మల్ని ఎటూ పోనివ్వద్దని బతిమాలదాం అనుకున్నాను. కాని ఇప్పుడు నేనే చెబుతున్నాను, తక్షణం మీరంతా బయటకు నడవండి అంది ఆవేశంగా. ఆ మర్నాడు ఎప్పట్లానే గార్డెన్లో కలుసుకున్నారు ముగ్గురు మిత్రులు. తమ ఇంట్లో జరిగిన గొడవంతా చెప్పి, నా పెంపకం పట్ల నాకెంతో నమ్మకం ఉండేది, అది వమ్మైపోయింది. నేను మా పెద్దలను గౌరవించాను కాబట్టి నా పిల్లలు అదే బాటలో నడుస్తారని ఆశించిన నాకు ఇది చాలా గట్టి దెబ్బ. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అందుకే మన రామారావు పిల్లలు ఆస్తి కోసం అతన్ని బాధ పెట్టారనుకున్నాను. ఆస్తుల గొడవే రాదు అనుకుంటే ఆరోగ్యపరంగా మా ఇంట్లో కలతలొచ్చాయి. ఎయిడ్స్ పేషెంట్స్ ని అసహ్యించుకోకండి అని ఎన్ని నినాదాలు వినిపిస్తున్నా కొందరు చెవిన పడటమే లేదు అనడానికి నా కుటుంబ సభ్యులే ఉదాహరణ. మీకు ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పండి, మిమ్మల్ని కూడా కలవడం మానేస్తాను అన్నాడు వెంకట్రావు. ఛ, ఎంత మాట అన్నావు! నిన్ను అనుమానిస్తే మమ్మల్ని మేము అనుమానించుకున్నట్లే. డబ్బు ఇప్పుడే ఇవ్వను అన్నందుకు నేను నా పిల్లలకు శత్రువునయ్యాను. వాళ్ల భవిష్యత్తు కోసమేగా నేను రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టింది. దానర్థం చేసుకోకుండా వాళ్ళు ప్రవర్తించబట్టే కదా ఈ ముసలితనంలో ఆసరాగా నిలబడతారు అనుకున్న వాళ్ళని పంపించింది. మన అభిప్రాయాలకు విలువనీయని వాళ్ళను వదిలించుకోవడంలోనే ఉంది విజ్ఞత. కాబట్టి నువ్వన్న మాటలకు కోపం తెచ్చుకోవటం లేదు. బతుకున్నంతకాలం మనం ఒకరికొకరంగా ఉందాం. ఈ జనరేషన్కి మనల్ని అర్థం చేసుకుని అనురాగం పంచే మనసు లేదు అన్నాడు రామారావు వేదనగా. ఇద్దరి మాటల్ని వింటున్న సుబ్బారావు, నాకైతే మతిపోతోంది. మీ ఇద్దరినీ చూసినప్పుడల్లా మీలా నాకు పిల్లలు లేరే అని ఎంతో బాధపడేవాడని. అలాంటిది మీ పిల్లల ప్రవర్తన చూశాక పిల్లలు లేని నేనే ఎంతో అదృష్టవంతున్ననుకుంటున్నాను. ఎవరైనా పిల్లల్ని ఎందుకు ఆశిస్తారు? మనకో దిక్కుగా వాళ్ళు నిలబడతారన్న ఆశ కొద్ది. కానీ నేటి పిల్లలు తల్లిదండ్రుల నుండి కేవలం ఆస్తిపాస్తుల్ని ఆశించడం తప్ప వారికి కావలసిన ఆప్యాయతానురాగాలను పంచివ్వాలనుకోవడం లేదు. ఇలా ఉంటే ఇక కుటుంబ వ్యవస్థ ఎంతో కాలం బ్రతికుండదు అన్నాడు ఆవేదనగా. అందుకే మన ముగ్గురం కలిసి తల్లిదండ్రులు ఎలా ఉండాలో, పిల్లలు వారి బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలో నవీన పద్ధతులతో తెలియజేద్దాం. మన వంతు బాధ్యతగా సమాజానికి ఈ మాత్రం చేస్తే మన జీవితాలకు ఒక సార్థకత ఏర్పడుతుంది అన్నాడు రామారావు. ఆ మాటలతో ఏకీభవించారు మిగిలిన ఇద్దరు. తమ తమ అనుభవాల వల్ల ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసుకున్నారు కాబట్టి మానవ సంబంధాలను మెరుగుపరచదలుచుకున్నారు వారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.